Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇర్మియా గ్రంథంలో 2-3 సార్లు దేవుడు స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఏంటంటే శేషులైన ప్రజలకు, శేషులు అంటే దేవునికి దేవుని ఎడల నమ్మకం కలిగినటువంటి విశ్వాసులు, యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు. ఆ శేషులైన ప్రజలకు దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే మేలిమైన కాపర్లను అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చే కాపరివేనా నీవు అనేటువంటి ప్రశ్న. నీ ద్వారా, నా ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఆ అంశం గురించి ఇక్కడ ఇర్మియా 25లో మనం చూస్తాం. అంతకుముందు చిన్న ప్రార్థన. జూలై 27కి చెందినటువంటి వాక్య భాగం అది. ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. దేవుని మచ్చిక మైదానం నుండి ఆయన గొర్రెలను, పాస్చర్స్ అంటారు కదా, కీర్తనలు 23లో కూడా చూస్తున్నాం, మచ్చిక గల చోట్ల అని. గ్రీన్గా ఉండేటువంటి మైదానం. దేవుని యొక్క గొర్రెలను చెదరగొట్టుటకు చెదరగొట్టి నాశనం చేస్తున్న కాపర్లను ఇర్మియా 23లో అధ్యాయం చాలా ఖండిస్తున్నట్లుగా మనం చూస్తాం. 23:1. మరి ఇర్మియా 10లో కూడా మనం చూస్తాం. 14వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఇక్కడ 25వ అధ్యాయం కాదు, 23వ అధ్యాయం. 23:1 చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ అని ఆ విధంగా ఈ అధ్యాయం మొదలెట్టబడింది. ఇక్కడ అబద్ధ ప్రవక్తలను ఖండిస్తున్న ఈ సుదీర్ఘ భాగం 9వ వచనం నుండి 40 వచనాలు మంచి ప్రవక్తలు, చెడ్డ ప్రవక్తల మధ్యనున్న వ్యత్యాసమును అత్యంత శక్తివంతంగా సమర్పిస్తున్న పరిశుద్ధ లేఖనాలన్నిటిలో కూడాను ఇదొకటి. మరలా చదువుతాను. అంటే మంచి ప్రవక్త, మరి చెడ్డ ప్రవక్త. ద్వితీయోపదేశకాండం 13లో కూడా మనం దీన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే మంచి ప్రవక్తలు, చెడ్డ ప్రవక్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళని ఎట్లా గుర్తించాలి అనేటువంటి ఒక స్టాండర్డు మనం దేవుడిస్తున్నట్టుగా మనం చూస్తాం. మోషే ద్వారా ద్వితీయోపదేశకాండం 13లో ఉంటుంది. మరలా ఇక్కడ ఈ అధ్యాయంలో ఇర్మియా కూడా చెప్తున్నాడు. మంచి ప్రవక్తలు, చెడ్డ ప్రవక్తలు, వారిని గుర్తించడం ఎట్లా అనేటువంటి రీతిగా, వాళ్ళు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని బలంగా సమర్పిస్తున్నటువంటి లేఖనాలన్నింటిలో ఇదొకటి. ఆయన స్వయం సంభాషణలను బట్టి, స్వయం సంభాషణలు అంటే ఎసైడ్స్, తనకు తాను చెప్పుకుంటున్నాడు బట్టి ఇక్కడ ఆయన వేదన పడుతున్నటువంటి రీతిగా, లోతుగా ఆయన యొక్క వేదన తయారైనట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి నిజమైన ప్రవక్త యొక్క అంశమును తెలియజేయటం మాత్రమే గాక, అసలు నిజంగా
నిజమైనటువంటి ప్రవక్త ఏ వేదనలో వెళ్తున్నాడు, ఏ కష్టాల్లో వెళ్తున్నాడు, ఏ మనోవేదనలో వెళ్తున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ అధ్యాయంలో వ్యక్తపరిచినట్లు చూస్తాం. అంతేకాకుండా ఇర్మియా హృదయమును వ్యక్తపరుస్తున్నది. ఆయన వేదననే కాదు, ఆయన హృదయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మార్గములను గూర్చియు గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిన వాని వలె ద్రాక్షారసము నాకు బలాఢ్యుని వలె ఉన్నాను. ద్రాక్షారస వసుడు నైనా బలాఢ్యుని వలె ఉన్నాడు. బలాఢ్యుడైనప్పటికీ మరి తాగితే వాడు మత్తిళ్ళిపోతాడు కదా, ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాను అని ఆయన 9వ వచనంలో చెబుతాడు. 9వ వచనం చదువుకుందాం. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుతున్నది, నా ఎముకలన్నీ కదులుతున్నవి. నేను మత్తిలిన వాని వలె ద్రాక్షారస వసుడనై నా బలాఢ్యుని వలె ఉన్నాను అని చెబుతున్నాడు. సంతోషకరంగా ప్రవక్తల మధ్య వివరిస్తున్న కలలు, దేవుడు ఖండిస్తున్న కలలు కదా, అలాంటి కలలు. అదే సమయంలో ప్రవక్తలు వాళ్ళ కళల గురించి వాళ్ళు చెప్పుకుంటారు, ప్రజలకు చెబుతారు. మరి అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళని రెచ్చగొట్టుకుంటారు. ఈ కళలను బట్టి వాళ్ళని పంచుకుంటారు, వాళ్ళు పంచుకుంటారు. మరి అదొక ప్రక్క. అయితే దేవుని మాటలను మాత్రం నమ్మకంగా చెప్పరు వాళ్ళు. అలాంటి విషయం అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆధునిక కాలం కూడా వర్తించేవిగా ఉంటున్నట్లు చూడకపోతే వాళ్ళు గుడ్డి వాళ్ళని చెప్పాలి. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యాన్ని అయితే చెప్పరు, వాళ్ళు తలంచిన దాన్ని, వాళ్ళ ఉద్దేశాలని కళలు అని అంటే, ఎందుకు కళలు అని అంటున్నాడు అంటే, అక్కడ ప్రవక్తలు ఏం చేస్తారంటే నైట్ టైము దేవుని సన్నిధిలో నిలబడి అక్కడ చెయ్యి చాపి దేవుని మాటలు వినటం కోసమని వేచి ఉంటారు. అక్కడ ఇంగ్లీష్లో ఏమంటారంటే దోస్ హూ స్టాండ్ ఇన్ ద కౌన్సిల్స్ ఆఫ్ గాడ్. అది దేవుని సన్నిధిలో నిలబడి వేచి ఉండేటువంటి ప్రవక్తలు మంచి ప్రవక్తలు. అది చేయకుండా ఆ రాత్రి సమయంలో వీళ్ళేదో ప్లాన్స్, వాళ్ళు కలలు కంటారు, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళు ఏర్పరచుకుంటారు, ఇక దాన్ని చెబుతారు. కాబట్టి కలలుగా చెప్తున్నాడు అన్నమాట. దాన్ని దేవుడు ఖండిస్తాడు. దేవుడు ఖండించేటువంటి వాటిని చెబుతారు, కానీ దేవుడు చెప్తున్నటువంటి యథార్థమైనటువంటి మాటలు, స్వయంగా చెబుతున్నటువంటి మాటలు మాత్రం వాళ్ళు చెప్పరు. అలాంటిది ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ వచనాలు చదువుకుందాం, 25 నుండి 39 వరకు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక నెప్పటికీ వరకు ఇలాగున జరుగుచుండను. ఇక ఎప్పుడు ఇట్లాగే చెబుతూ ఉంటారు. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించుచు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. 29 వరకు.
బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచిస్తున్నారా? కలకని కలకనిన ప్రవక్తలు ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? ధాన్యానికి, గట్టి గింజలకి, చెత్తకి, పొట్టుకి ఏమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు. చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కదా. నిజమైనటువంటి ప్రవక్తలు చెప్పేటువంటి మాటలు అవి గింజలు, అంటే జీవం ఉన్నటువంటి గింజలు. ఈ పొట్లో ఏముంటాయి? జీవం ఉండదు. అసలు విత్తనం ఉండదు. అది పొట్టే పై పొరే ఉంటుంది అన్నమాట. ఆ విధంగా పోలుస్తున్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? సుత్తి లాంటిది అని దేవుడు ప్రశ్నిస్తుంటున్నాడు. అలాంటిది మనం ఈ దినాల్లో కూడా ధ్యానించాలి. ఎలాంటి సేవకులేం మనం? మన కలలు కానీ మనసు వచ్చినట్టు చెబుతున్నావా? దేవుని వాక్యాన్ని చదువుకుని దాన్ని ధ్యానించి దానికి అనుకూలంగా చెప్తున్నావా? కానీ మొదటి 6 వచనంపై ఇక్కడ కేంద్రీకరిస్తాను. మునుపటి అధ్యాయంలో వివరించబడిన అత్యంత నీతిమాలిన వారంగాను విగ్రహారాధికులైన రాజుల వెలుగులో ఈ అధ్యాయంలో పరిచయం చేయబడిన వినాశకరమైన కాపరుల వెలుగులో, ఓకే, అంతకుముందున్నటువంటి అధ్యాయాల్లో ఏముంటుంది? పనికిరానటువంటి రాజులు ఉన్నారు కదా, దాని వెలుగులో. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల యొక్క అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కాపరులు, వాళ్ళ వెలుగులో అంతిమ పరిష్కారమును దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దీనిలో దేవుడు స్పందించినటువంటి తీరులో 3 భాగాలు ఉంటున్నవి. అంతకుముందు మనం ఇది చదువుకుందాం. మొదటి 6 వచనాలు, మొదటి 6 వచనాలను బట్టి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ 3 విషయాలు గమనిద్దాం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఇలాగు సెలవిచ్చుతున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. కాపర్లకి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి వార్నింగ్. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. అవి వృద్ధి పొంది విస్తరించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నా మంచి కాపర్లను ఇస్తాను, మేలిమైనటువంటి కాపర్లను ఇస్తాను. 3:15లో కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం. నా హృదయానుసారులు దావీదు ఏ విధంగా దేవుని హృదయానుసారుడు అలాంటి కాపర్ని ఇస్తాను అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. 4వ వచనం, నేను వాటి మీద కాపర్లను నియమించదను, ఇక మీదట అవి భయపడకుండాను చెదరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు ఆజ్ఞాపిస్తున్నాడు. రాబోవు దినములలో అంత్య దినాలని గుర్తు చేసేటువంటి మాట ఇది.
రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును. ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. గంభీరమైనటువంటి మాటలు. దీనిలో 3 విషయాలు ఉన్నట్లుగా మనం గమనిద్దాం. మొదటిది ఏంటి అని అంటే, వినాశనం చేస్తున్న కాపర్లను దేవుడు నాశనం చేస్తాడు. 2వ వచనం. ఈ అంశమును ఇంతకుముందు గమనించి ఉన్నాము. చాలా వరకు ఈ అధ్యాయం ఈ అంశమును కొనసాగిస్తున్నది. ఓకే, దేవుడు కాపర్లను నాశనం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు మరి వారి మందను, దేవుని మంద అది, దాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి వాళ్ళు శిక్షకు గురి అవుతారు అని చాలాసార్లు ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో కూడాను ఆ అంశం కొనసాగుతుంది. రెండవ విషయం, అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ వారు చెదిరిపోయారు. ఆ శేషుల మందను దేవుడు తిరిగి పోగు చేస్తాడు. ఆ శేషుల మంద కేవలం వాళ్ళు మిగిలిపోయారని అర్థం కాదు. నమ్మకమైనటువంటి దేవుని ఎడల నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది, వాళ్ళని శేషులు అంటాం. పచ్చిక మైదానమునకు వాళ్ళు తిరిగి తెస్తారు. నేను వాటి మీద కాపర్లను నియమించదను. ఇక మీదట అవి భయపడకుండాను, చెదరిపోకుండాను, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. వేరే మాటల్లో చెప్పినట్లయితే, వారు చెర అంతము కానున్నదని, వారి చెర అంతము కానున్నదని, శేషులు తిరిగి వస్తారని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. చెదరిపోయిన గొర్రెలను వారు తిరిగి పశ్చిమ మైదానమునకు తిరిగి వచ్చే భాష తీరులో, అంటే ఆ గ్రీన్ పాస్చర్స్కి ఆ మందల్ని ఏ విధంగా కాపరి తీసుకొస్తాడో ఆ విధంగా మంచి ప్రవక్తలు, మంచి కాపరులు, మంచి నాయకులు వాళ్ళని చెర నుండి తిరిగి తీసుకొని వస్తారు. అంటే ఆ భాష తీరులో ఇక్కడ ఆ సత్యాన్ని చెప్తున్నాడు. కానీ చెర ముగిస్తున్న చరిత్రకు అతీతమైన అంశం కూడా ఇక్కడ ఉన్నది. చరిత్రలో వాళ్ళు బబిలోను నుండి తిరిగి వచ్చారు, అది చరిత్ర. కానీ దానికంటే మించినటువంటి విషయాలు కూడా ఒక విధంగా ఉప్పొంగిపోయినటువంటి భాష తీరులో ఉంటుంది. కాబట్టి ఆ దినములలో అని, కాబట్టి అక్కడ చరిత్రలో జరిగేదానికే కాదు, అంచె దినాలకు సంబంధించినటువంటిది. అంచె దినాలంటే యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు, దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా గుర్తు చేసేటువంటి, సూచించేటువంటి రీతిగా ఇక్కడ ఉంటుంది. ప్రభువే అలాంటి మేలుమైన కాపర్లను గతములో ప్రజల అనుభవానికి మించిన కాపర్లను ఇప్పుడు అనుగ్రహిస్తాడు. ఇక కాపర్లను అనుగ్రహిస్తాడు అని జనరల్గా చెప్పబడింది. ఇక్కడ ప్రత్యేకించి మూడవదిగా ప్రత్యేకించి చెప్పబడిందంటే ఏంటి అని అంటే, దావీదునకు నీతి చిగురును పుట్టించదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 5వ వచనంలో మనం చూసాం, దావీదు వంశము ముద్దు కంటే ఈ చిగురు గొప్పది. దావీదు కంటే ఆయన సంతానంలో వచ్చేటువంటి ఆ మహారాజు ఇంకా గొప్పవాడు. దాని నుండి నూతనమైన చిగురు, బ్రాంచ్ పుట్టుకొస్తుంది.
అది ఎండిపోయిన మొద్దు వలె ఉండొచ్చు కానీ ఎందువల్లంటే అక్కడ అప్పటికి వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంకా యూదరాజులు ఎవరు ఉండరు. ఇశ్రాయేలీలు యూదులు అక్కడ మొద్దు వలె ఉంటారు. ఏ ఏ జీవం ఉన్నట్టుగా లేదు. ఆ సమయంలో చిగురు పుట్టుకొస్తుంది అన్నమాట. అది ఒక నూతనమైనటువంటి రీతిగా ఆ చిగురు పుట్టుకొస్తుంది. అతడు రాజై వివేకముగా, ఎలాంటి చిగురు, ఎలాంటి వ్యక్తి, ఎలాంటి రాజు, రాజై వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. 3, 4, 5 వచనాల్లో మనం చూస్తాం. అతని దినములలో నిబంధన ప్రజలకు క్షేమము, రక్షణ ఆ రాజు తీసుకొస్తాడు, ఆ చిగురు తీసుకొస్తాడు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని 6వ వచనంలో చదివాం. అదే రీతిగా జరుగుతుంది. దేవుడు చెప్పినటువంటి రీతిగా తప్పనిసరిగా అదే జరుగుతుంది. మనకి జరిగింది అని కూడా మనం చెప్పవచ్చు. ఇర్మియా చెప్పినట్టుగా జరగబోతున్నది అదే రీతిగా జరుగుతుంది. ఎందువలనగా ఆయన ద్వారా దేవుడు నీతిమంతుడును పాపులను నీతిమంతులుగా తీర్చువాడుగా ఉంటాడు. దావీదు వంశమునకు చెందిన చిగురు యొక్క జీవితమును బట్టి, ఆయన మరణమును బట్టి వారిని నిర్దోషులుగా నీతిమంతులుగా చేస్తాడు. అదే సువార్త. ఆ మాటలు ఎక్కడుంటాయి? రోమా పత్రిక 3:20-26. ఓకే, చదువుకుందాం. 3:20-26, 20 దగ్గర నుండి 26 వరకు. దిస్ ఈజ్ ద సెంట్రల్. సువార్త అంటే ఏంటో ఇక్కడ దీన్ని అర్థం చేసుకుంటే మనకి సువార్తలో ఉన్నటువంటి మర్మం తెలుసుకోగలం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రములన్న పాపమనగా ఎట్టిదో తెలియబడుతున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రాన్ని బట్టి పాపం ఏంటో తెలుస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, ఆ మార్గానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. దీనికి సంబంధం ఏంటంటే అది దానికి విరుద్ధంగా ఉండేది కాదు. యేసుక్రీస్తు సువార్త, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం, యేసుక్రీస్తుని నమ్మటం అది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉండేది కాదు. ధర్మశాస్త్రమే దాన్ని ప్రవచిస్తుంది, దాన్ని సూచిస్తుంది. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసములందై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి అయి ఉన్నది. 26 వరకు. ఏ భేదమును లేదు. ఏ భేదం లేదు అంటే అందరూ పాపము చేసి, ఇప్పుడు అందరూ అనేది దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే యూనివర్సల్ సాల్వేషన్ అని కాదు. ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడతారు, పరలోకానికి వెళ్తారని కాదు. దుర్మార్గులు పరలోకానికి ఎట్లా వెళ్తారు? దేవుడు పరిశుద్ధుడు. పరలోకం పరిశుద్ధంగా ఉండేటువంటి వాళ్ళకి ఏర్పరచబడినటువంటి ఎంటిటీ. కాబట్టి అందరూ ఎట్లా వెళ్తారు? ఏ భేదము లేదు అందరూ అని అంటే ఏ విచక్షత లేదు. ఏ జనులని, ఏ జాతి, భాష, దేశం అని ఏ విచక్షత లేదు. అది గాస్పల్. అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు, అది నమ్మేటువంటి వాళ్ళు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు.
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, పూర్వం చేయబడిన పాపాలంటే ఆదాం దగ్గర నుండి చేసినటువంటి పాపాలని శిక్షించకుండా, అల్టిమేట్గా శిక్షించకుండా ఆయన ఓపికతో ఓరిమితో ఆపుకుంటూ వచ్చాడు. ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను, యేసుక్రీస్తుని కరుణాధారముగా బయలుపరచను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్పు తీర్చేవాడు ఉండుటకు ఆయన అలాగు చేశాను. దేవుడు నీతిమంతుడని సిలువ ద్వారా, యేసుక్రీస్తు సిలువ ద్వారా దేవుడు నీతిమంతుడు, పాపాన్ని శిక్షించేటటువంటి వాడని చూసుకున్నాడు. మరి ఆయనే యేసుక్రీస్తుని పంపించి పాపుల పక్షాన ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయనను విశ్వసించినటువంటి వాళ్ళు పాపులైనప్పటికీ వాళ్ళు నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎంచబడతారు. అది నీతి అంటే అది చాలా లోడెడ్ వర్డ్ అన్నమాట బైబిల్లో. మరి మనం 1 కొరింథీ 1:30 కూడా ఈ విషయం చూస్తాం. కార్సం గారు ఈ సందర్భంలో చెప్పలేదు, కానీ అది మంచి వాక్య భాగం. 1 కొరింథీ 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. నెక్స్ట్, క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువారు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఆ మాటల్ని ఆధారం చేసుకుని ఒక ఇంగ్లీషు కోరస్ ఉంది, అది పాడతాను. అంతకుముందు పాడాను. ఈ సందర్భంలో అది దేవుడు యేసుక్రీస్తు యొక్క నీతి మనకెట్లా వర్తించుది, ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులుగా ఎట్లా తీర్చబడతాం అనేటువంటిది అది సువార్తలో ఉన్నటువంటి కేంద్రం. కాబట్టి కొంతమంది దాన్ని ఒక కోరస్ లాగా ఇంగ్లీష్లో పెట్టి పాడతారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్ టు మీ, all I need, all I need. He alone is all my pleader. He is all I need. Wisdom, righteousness and power, holiness forevermore. My redemption full and sure, He is all I need. ఆ విధంగా తెలుగులో కూడా మరి కవి కట్టేటువంటి వాళ్ళు అలాంటి స్వార్థకు చెందినటువంటి వాక్య భాగాలపై కొన్ని పల్లవులు కానీ లేకపోతే కీర్తనలు కానీ వ్రాస్తే బాగుంటుంది. అది స్వార్థ. కాబట్టి మన పాపంలో మనం నివసించకుండా ఉండటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అలాంటి ఆ సువార్తను చెప్పేటువంటి వాళ్ళు కాపరులు, వాళ్ళు మేలిమైనటువంటి కాపరులు. సువార్త చెప్పేటువంటి వాళ్ళు మేలిమైనటువంటి కాపరులు, నమ్మకంగా చేసేటువంటి వాళ్ళు. ఎవరు వింటారు? అందరూ వినరు. దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు, వేరే విధంగా చెప్పాలంటే శేషులైన వాళ్ళు వింటారు. ఎవరు మనకు తెలియదు, కాబట్టి మనం అందరికీ చెప్పాల్సిందే. ఎవరు స్పందిస్తారు అంటే, ఎవరు నిజంగా స్పందిస్తారంటే శేషులే స్పందిస్తారు. మన బాధ్యత ఏంటంటే నమ్మకంగా హింసలకు పాలైనా కానీ ఇర్మియా వలె మనం దానికి కట్టుబడి ఉండి, సువార్తకు కట్టుబడి ఉండి, సువార్తను నమ్మకంగా యథార్థంగా
కష్టమైన, నష్టమైన, హింసలైన, సుఖమైన, దుఃఖమైన సరే మనం దాన్ని ప్రకటించాలి. ఆ విధంగా దేవునికి మనం మహిమ తీసుకొని వస్తాం. అలాంటి విధమైనటువంటి సువార్థికుడివా, అలాంటి విధమైనటువంటి క్రైస్తవుడివా, అలాంటి విధమైనటువంటి కాపరివా అని మనల్ని మనం అడుక్కోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను, నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.